హాయ్ ఫ్రెండ్స్. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము, లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి లగేజ్ రిసీవ్ చేసుకునే ఏరియా. మా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక ఇది అరైవల్ సెక్షన్, పక్కన వచ్చేసి డిపార్చర్ సెక్షన్. సో నేను గోవా ఫ్లైట్ కి వెళ్ళాలి కాబట్టి నేను పక్కకి ట్రాన్స్ఫర్ అవుతాను. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ అరైవల్ సెక్షన్. చాలా బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. సో నెక్స్ట్ నా గోవా ఫ్లైట్ కి 2 hours టైం ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడికక్కడ డైరెక్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా. ఇక నెక్స్ట్ నేను ట్రాన్స్ఫర్ అవుతున్నాను. ఇటు సైడ్ కి వచ్చేసాము మేము డిపార్చర్ సెక్షన్ కి. చూస్తున్నారు కదా సైడ్ వైస్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయి. మా ఫ్లైట్ టైమింగ్స్ అండ్ గేట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకున్నాము. ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. లంచ్ టైం అయింది. ఇక చాలా హంగ్రీగా ఉంది. రెస్టారెంట్ ఎక్కడ అని చూసుకుంటే అక్కడ ఒక చెన్నై రెస్టారెంట్ కనిపించింది. చూస్తున్నారు కదా వాల్ మీద ఎంత చక్కగా డెకరేట్ చేశారు రకరకాల ప్లేస్ తోటి. అండ్ ఫుల్ గా ఉంది రెస్టారెంట్. నేను సౌత్ ఇండియా థాలీ ఆర్డర్ చెప్పాను. నేను సౌత్ ఇండియా థాలీ వచ్చేసింది. 2 కర్రీ, సాంబార్, రసం, స్వీట్, హాట్, చపాతీ అండ్ 1 పరోటా. టేస్ట్ వైజ్ బాగుంది. సో చక్కగా రిలాక్స్ గా సౌత్ ఇండియా థాలీ ఫుడ్ టేస్ట్ ఎంజాయ్ చేశాము. ఇక లంచ్ అయిపోయింది. ఇంకా 1 hour టైం ఉంది ఫ్లైట్ కి. షాపింగ్ చేద్దామని అలా స్టార్ట్ అయ్యా నేను. ఈ షాప్ లో చాక్లెట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి బ్రాండెడ్ డ్రెస్సెస్, షూస్ అండ్ బ్రాండెడ్ వాచెస్. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఫ్యాబ్ ఇండియా షాప్. ఇది ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి. బట్ మార్కెట్ లో ఇంకేమన్నా కొత్త మోడల్ వచ్చిందా అని చెప్పి అలా ఒకసారి చెక్ చేస్తూ ఉంటాము మన అమ్మాయిల అందరం కూడా. ఈ స్టోర్ లో వచ్చి కాస్మెటిక్స్ ఉన్నాయి, రకరకాల క్రీమ్స్, పర్ఫ్యూమ్స్. ఇటు సైడ్ వచ్చేసి అగైన్ బ్యాగ్స్. ఎక్కువ శాతం డ్రెస్సెస్, చాక్లెట్స్, కాస్మెటిక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేను కొన్ని డ్రెస్సెస్ ఇంకా కాస్మెటిక్స్ పర్చేస్ చేశాను. అలా షాపింగ్ చేస్తూ ఉంటే చూస్తుండగానే 1 hour టైం అలా గడిచిపోయింది. 1 hour లో నేను విజిట్ చేసిన స్టోర్స్ అన్ని కూడా మీకు 3 minutes లో షార్ట్ లో చూపించడం అనేది కొంచెం కష్టమే. నేను ఎగ్జాంపుల్ కోసం కొన్ని స్టోర్స్ మాత్రమే చూపించగలిగాను. నెక్స్ట్ బిగ్ వీడియో రిలీజ్ చేస్తాను. సో అందులో మీకు ఐడియా వస్తుంది అక్కడ ఏమేమి వెరైటీస్, మోడల్స్ ఉన్నాయన్నది. బస్ వచ్చేసింది ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లడానికి. గోవా ప్యాసింజర్స్ అందరితోటి బస్ ఫుల్ అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చక్కగా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గోవా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సీ యూ ఇన్ గోవా. నా నెక్స్ట్ వ్లాగ్ ని త్వరలో రిలీజ్ చేస్తాను మీ ముందుకి.